రాబో పండుగ సందర్భంగా ప్రయాణాలు సాగించే మహిళలు ప్రజలు తమ విలువైనటువంటి బంగారు నగలు డబ్బు వస్తువులు కొనుగోలు చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఇలాంటి సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు దొంగలతో మరియు దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు సీఐ గంగాధర్ పేర్కొన్నారు. ఆత్మకూరులోని కొడవీధులతో పాటు మున్సిపల్ బస్టాండ్ ప్రాంగణంలోని ప్రయాణికులకు శుక్రవారం అవగాహన కల్పించారు. నూతన సంవత్సర వేడుకలు సంక్రాంతి పండుగల సందర్భంగా అధిక సంఖ్యలో షాపింగ్స్ ప్రయాణాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ వారి సిబ్బందితో కలిసి దొంగతనాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన ప్రజల వద్దకే వెళ్లి దొంగతనాలు జరిగే విధానాలను వారికి వివరిస్తూ ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలిపారు. ఇప్పుడు జరిగే క్రిస్మస్ పండుగ కానీ అలానే జనవరి 1 తర్వాత సంక్రాంతి పండుగల సీజన్ కాబట్టి ప్రజలందరూ కూడా షాపింగ్లకి అట్లనే బంగారు బట్టలు విలువైన వస్తువులు కొనుక్కోడానికి వస్తూ ఉంటారు. టౌన్కి వస్తుంటారు, ఆత్మకూరు టౌన్కి వస్తుంటారు. వచ్చేవారందరూ కూడా వాళ్ళు డబ్బులు బంగారు కొని తీసుకెళ్లేటప్పుడు కానీ ఈ టౌన్కి వచ్చేటప్పుడు కానీ వాళ్ళు జాగ్రత్తగా పర్సులో హ్యాండిల్ జాగ్రత్త చేయమని వాళ్ళకి చేయడం బాగా ఈరోజు అందరూ కూడా మోటివేట్ చేస్తున్నాము. చాలా మంది ఈ ఆర్టీసీ బస్ ఎక్కేటప్పుడు కానీ ఆటోలో కానీ పక్కనే అపరిచితులు కూర్చొని వాళ్ళ తెలియకుండా వాళ్ళ బ్యాగ్ కట్ చేసి ఆ బంగారు డబ్బులను ఎత్తుకెళ్ళే దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి ఈ పండుగ సీజన్లో. కాబట్టి ఎవరైతే విలువైన వస్తువులు క్యారీ చేస్తారో వాళ్ళందరూ కూడా తినేటి వాళ్ళ మగవారిని తోటెచ్చుకున్న అవకాశం లేకుంటే ఆ వస్తువుని చేతిలో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కానీ బ్యాగుల్లో పెట్టి కానీ సూట్ కేసులో పెట్టి కానీ ఏర్పడతాడు పైన పెట్టడం కానీ పక్కనే పెట్టి దూరంగా పెట్టడం కానీ చిత్తని తెలియజేస్తున్నాము. ఈ ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్న ఈ చీరాల గ్యాంగ్ కానీ అలానే ఓచికుప్పం గ్యాంగ్ వీళ్ళందరూ కూడా ఒక 4-5 ఆడవాళ్ళు గ్రూప్ ఆఫ్ ఐడీస్ ఎక్కి వాళ్ళ పని పూర్తయిన తర్వాత పక్క స్టాప్లో దిగేసి నుంచి వెళ్ళిపోతుంటారు. ఈ గతంలో కూడా జరిగింది, మనం పట్టుకున్నాము. కాబట్టి ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా వాటిని సేవ్ చేసుకోవాలని ఏదైనా అలాంటి సమాచారం ఉంటే ముగ్గురు పోలీసు వారికి సమాచారం వాళ్ళని తెలియజేస్తున్నారు.